అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే SA1 9th క్లాస్ సోషల్ స్టడీస్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన టోటల్ క్వశ్చన్ పేపర్ని చూద్దాం. సమయం వచ్చేసి 3 గంటల 15 నిమిషాలమ్మ. ఎగ్జామ్ 9th క్లాస్ వాళ్ళ 100 మార్క్స్ కాబట్టి ఇవి ఇన్స్ట్రక్షన్స్ విద్యార్థులకు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 1 ఇది. తర్వాత నెక్స్ట్ అమ్మ, ఇవి చాలా పేపర్స్ ఉంటాయి, 13 పేపర్స్ ఉంటాయి. ఎందుకంటే 100 మార్క్స్ కాబట్టి ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. తర్వాత నెక్స్ట్ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇవన్నీ చిత్రాలు అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆపి స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. తెలుసు కాబట్టి మీకు ఐడియా ఉంటుందని నేను ప్రతిదీ చెప్పడం లేదన్నా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నానా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాము. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? తర్వాత నెక్స్ట్ సెక్షన్ 2 ఇది. 8 × 2 = 16 మార్క్స్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాము. తర్వాత నెక్స్ట్ మ్యాప్ను గమనించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మ్యాప్ని జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో చూసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చూసుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ ఇవి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాము. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ చిత్రం ఇచ్చిన భారతదేశానికి సంబంధించినది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకుంటేనే మీకు అక్షరాలు క్లియర్ కనిపిస్తాయి. అర్థమవుతుందన్న భారతదేశ పటంలో, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆపి స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 4 ఇది. భారతదేశంలోని ద్వీప సమూహాల గురించి రాయండి. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఏం అవసరం అవుతుందో అది చేసుకోండి. వీడియో లెంత్ అవుతుందన్న ఉద్దేశంతో నేను కేవలం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, కేవలం మీకు ఏం కావాలో అది మాత్రం అప్లోడ్ చేస్తున్నాను. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నామా. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మ. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ని పొందండి అమ్మ. ఖచ్చితంగా అంటే మీరు అడిగిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం లేట్ అవుతుంది, నాకు ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం టఫ్గా ఉందమ్మా, బిజీ ఉంది ఫుల్గా. కానీ ఖచ్చితంగా అయితే మీరు అడిగిన ఇవన్నీ
అప్లోడ్ చేయడానికి ట్రై అయితే చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలమ్మా. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.